ఓటమితో కృంగిపోకుండా పట్టుదలతో శ్రమిస్తే విజయం వరిస్తుందని సివిల్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన తెలుగు తేజం సాయి చైతన్య యాదవ్ అన్నారు. కృషి పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. తల్లిదండ్రులకు ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సూచనలు తన విజయానికి కారణమని అంటున్న సాయి చైతన్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ రిజల్ట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు తమ సత్తు సాటారు. అది మన మధ్య సాయి చైతన్య యాదవ్ ఉన్నారు. ఆయన ఏ విధంగా విజయం సాధించాడు ఏమిటనేది ఆయన అడిగి తెలుసు. సార్, మీకు ముందుగా కంగ్రాచులేషన్. ఈ ఎలా ఉంది మీకు 68 ర్యాంక్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే స్టార్టింగ్లో 68 ర్యాంక్ అంటే ఫస్ట్ నమ్మబుద్ధి అవ్వలేదు. మా ఫ్రెండ్స్ చూసి చెప్పారు తర్వాత 68 ర్యాంక్ నిజంగానే వచ్చిందని. ఎందుకంటే నేను ఫెయిల్ అయ్యాను, ముందు 5 times ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను అనుకోలేదు ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది అని అనుకున్నాను. కానీ 68 ర్యాంక్ వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళు కూడా అంటే ఇది మాటల్లో చెప్పలేనండి, అట్లానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకున్నాను ఏదో ఒకటి ఐఏఎస్ అవుదామని, సో ఫైనల్లీ అయ్యాను అని అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎలా ఉంది? రూరల్ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ, మా ఫాదర్ అండి పోలీస్ కానిస్టేబుల్, మా మదర్ గవర్నమెంట్ టీచర్ అండి. మా సిస్టర్ మొన్ననే ఎంబీబీఎస్ అయిందండి, పీజీ కోసం ప్రిపేర్ అవుతుంది. మా బావగారు డాక్టర్. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా మేము కానిస్టేబుల్, గవర్నమెంట్ టీచర్ కాబట్టి రూరల్ ఏరియా నుంచి వచ్చామండి. అంటే మేము ఉండేది మండలంలో, కానీ మా ఊరు అనేది తండా అండి, ఒకటి పల్సిబి తండా అని అంటారు. అక్కడ నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ అని కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ అని కానీ నాకు చాలా హెల్ప్ అయింది. నేను స్కూలింగ్ కూడా జవహర్ నవోదయ విద్యాలయం చేశాను. సో అక్కడ కూడా నాకు చాలా హెల్ప్ అయిందని అనిపిస్తుంది. ఇది సివిల్ కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఇప్పుడు వరకు ఎన్ని కోచింగ్ సెంటర్ తీసుకుని ఎక్కడెక్కడ తీసుకున్నారు? నేను 2019 నుంచి ప్రయత్నిస్తున్నాను. అంటే స్పెసిఫిక్గా ఒకటే కోచింగ్ సెంటర్లో నాకు హెల్ప్ అయిందని చెప్పలేను. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రాటజీ అన్నట్టు. కొన్ని ఇన్స్టిట్యూట్స్, అన్ని ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ మంచిదే అలా అని కాదు, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ అసోసియేట్ అవుతారు, కొంతమంది ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ అసోసియేట్ అవుతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అవర్ వే ఆఫ్ ప్రిపరేషన్, అవర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అలా అని అనిపిస్తుంది. లా ఎక్సలెన్స్ లో కోచింగ్ ఏ విధంగా ఉంది? ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది? ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు? 3 years నుంచి నేను లా ఎక్సలెన్స్ లో ఉన్నానండి. ఇక్కడ వీళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాను. కానీ ఓవరాల్గా నాకైతే ఇక్కడ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ మీ సపోర్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ కానీ, ప్రిపరేషన్ కానీ, ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు, మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు నాకు చాలా హెల్ప్ అయిందని అనిపిస్తుంది. మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది? ఏ క్వశ్చన్లు అడిగారు? ఏ విధంగా టఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి? ఏ విధంగా అంటే నాది ఇది 4th ఇంటర్వ్యూ. మోర్ ఓవర్ అన్ని 4 ఇంటర్వ్యూస్లో నా కంఫర్టబుల్ జోన్లో ఉండే. టఫ్ క్వశ్చన్స్ లాంటిది ఏం లేకుండే అండి. అంటే టఫ్ క్వశ్చన్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అన్నట్టు, హౌ హీ సీజ్ దిస్ క్వశ్చన్. అంటే కొన్ని క్వశ్చన్స్ మనకు రాకపోతే అది టఫ్ క్వశ్చన్ అని అనిపిస్తుంది, కానీ మనకు అక్కడ లిబర్టీ ఉంటుంది. నాకు తెలియదని చెప్పొచ్చు డైరెక్ట్. నేను కూడా నా ఫస్ట్ క్వశ్చన్ నాకు అర్థం కాకుండా నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పేసి డైరెక్ట్. సో అట్లా చెప్పొచ్చు. అలా ఏం లేదు. టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అనేది ఏముండదు. హౌ యూ హ్యాండిల్, హౌ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్, హౌ యూ ఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ ద క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. మీరు 4 సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు కదా, ఎందుకు మళ్ళీ ఈ సివిల్ ఎంపిక చేసుకోవడానికి కారణం? అది ఫస్ట్ అటెంప్ట్లోనే ఎప్పుడైతే నేను జర్నీలో దిగానో అప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలని అనుకున్నానండి. ఎందుకంటే ఎవరైనా ఐఏఎస్ అవ్వాలని అనుకుంటారు జర్నీలో దిగినప్పుడు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యాను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్తో. మా ఫాదర్ కూడా చెప్పేటోళ్ళు. సో దాన్ని అనుకుని నేను ప్రతి స్టేజ్లో, అంటే 3వ అటెంప్ట్, 4వ అటెంప్ట్ ఇంటర్ వరకు వెళ్ళాను, 2వ అటెంప్ట్, 5వ అటెంప్ట్ మెయిన్స్ వరకు వెళ్ళాను. సో ఇక్కడ దాకా వెళ్ళాం కాబట్టి అట్లీస్ట్ మనకు ఏదో ఒకసారి అయితే ర్యాంక్ వస్తుంది అని అనుకుంటుంది మనం. సో దాన్ని చూసి నేనైతే ఇక్కడ దాకా వచ్చానని అనిపిస్తుంది. అదే ట్రై చేసింది. ఓకే, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మీ భవిష్యత్తు ఏంటి? సివిల్ సర్వీసులు మీరు ఏం చేయాలని? అంటే ఇది నా బ్యాక్గ్రౌండ్తో రిలేట్ అయ్యి చెప్పొచ్చు. నేను మాది ఏజెన్సీ ప్రాంతం అండి. అక్కడ నేను చాలామంది ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారో వాళ్ళ మీద వర్క్ చేద్దామని అనుకుంటాను. నేనైతే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్తో ఇన్స్పైర్ అయ్యాను, వాళ్ళు కూడా అక్కడ చాలా మంచి వర్క్ చేశారు ఆదిలాబాద్ డిస్టిక్లో. మోరోవర్ ఏంటంటే ఇండియాలో ప్రతి 100 kilometers ఒక న్యూ కల్చర్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఆ డైవర్సిటీ అనేది నాకు హెల్ప్ అయ్యి ఐ వుడ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్ అని అనుకుంటున్నాను. మీరు 4 సార్లు అటెంప్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ వాళ్ళకి సివిల్ ప్రిపేర్ అవుతారు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మీరు సలహా ఇస్తారు? కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అటెంప్ట్లో ఇన్కేస్ క్లియర్ అవ్వకుంటే వాళ్ళకు అబ్బాయి పోయింది, ఇంకోసారి అవుతుందా అవ్వదా అని అనిపిస్తుంది. డౌట్ వేస్తుంది. సెల్ఫ్ డౌట్ అనేది చాలా క్యాజువల్, అందరికీ ఉంటుంది ఆ సెల్ఫ్ డౌట్. కానీ దాన్ని ఓవర్కమ్ చేసి మన ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని, ఎవరైనా మెంటర్ సహాయం తీసుకొని కరెక్ట్ స్ట్రాటజీ, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ నేర్చుకొని అవన్నీ చేస్తే క్యుములేటివ్గా ఏదో ఒక రోజు మనకు సర్వీస్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. కానీ డిస్ట్రాక్షన్ తక్కువ పెట్టుకొని కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసుకొని ఫెయిల్యూర్స్ నేర్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతామని. అపజయాలకు కుంగిపోకుండా విజయం వైపు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తే లక్ష్యం మనకు అందుబాటులో ఉంటుందని సాయి చైతన్య చెప్తున్నాడు. కెమెరామెన్ మహేష్తో రామకృష్ణ, HM TV, హైదరాబాద్.